వెల్కమ్ టు ఏజేఆర్ న్యూస్. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు సూర్యకిరణాలు నేరుగా చర్మం మీద పడితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని ప్రముఖులు బాగా చెబుతున్నారు. ముఖ్యంగా బాగా ఎండల్లో తిరిగే వారికి, పనిచేసే వారికి ముప్పు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నారని, 2040 నాటికి ఈ కేసుల సంఖ్య 50% పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తుంది. చర్మంపై ఎండ పడితే ఏమవుతుంది? ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు మన చర్మంపై సూర్యకిరణాలు పడతాయి. అప్పుడు ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు మన చర్మంలోని డిఎన్ఏకు, ప్రోటీన్లకు, కణాలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ చెప్తున్నారు. నిజానికి సూర్యుడి నుంచి వచ్చే తక్కువ తీవ్రతతో కూడిన యూవీ కిరణాలు మన చర్మంపై పడి మంచిదే. మన చర్మ కణాలు విటమిన్ డిని ఉత్పత్తి చేసే శోషించుకునేందుకు సూర్యకిరణాలు దోహదపడతాయి. కానీ తీవ్రమైన ఎండ తాకినప్పుడు మాత్రం మన చర్మం తనను తాను రక్షించుకునేందుకు మెలనిన్ అనే వర్ణర్ ద్రవ్యాన్ని ఎక్కువగా మోతాదులో ఉత్పత్తి చేసుకుంది. ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మన చర్మం తట్టుకోలేదు. దాంతో దద్దుర్లు వస్తాయి. డిఎన్ఏ దెబ్బతినే ముప్పు ఉంటుంది. దాంతో చిన్న వయసులోనే చర్మం బాగా ముదిరిపోవటం లాంటి సమస్యలు వస్తాయి. అది చర్మ క్యాన్సర్ వృద్ధి చేసేందుకు దారితీసే ప్రమాదంగా మారుతుంది అని వివరిస్తున్నారు ప్రముఖులు. చాలా రకాల చర్మ క్యాన్సర్లకు ప్రధాన కారణం అతినీలలోహిత కిరణాలే అని పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్ కారకాల్లో సూర్యుడి యూవీ రేడియేషన్ ఒకటని, అది తక్కువ తీవ్రతలో చర్మాన్ని తాకిన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఆయన వివరిస్తున్నారు. సన్ స్క్రీన్ ఎలా రాసుకోవాలి? సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ తీవ్రత రోజంతా ఒకేలా ఉండదు. ఉదయాన్నే పడే సూర్యకిరణాల్లో యూవీ రేడియేషన్ తక్కువగా ఉంటుంది. ఎండ పెరిగే కొద్దీ అది ఎక్కువ అవుతూ ఉంటుంది. సాధారణంగా 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. సన్ స్క్రీన్ రాసుకోగానే ఫలితం కనిపిస్తుందని, అది వెంటనే యూవీ కిరణాల నుంచి కొంత మేరకు రక్షణ కల్పిస్తుందని 2018లో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెలువడింది. సన్ స్క్రీన్ పూర్తి స్థాయిలో ప్రభావవంతంగా పనిచేసేందుకు 10 నిమిషాలు పడుతుందని ఆ అధ్యయనం చెబుతుంది. అయితే ఎండలోకి వెళ్ళడానికి 20 నుంచి 30 నిమిషాల ముందు సన్ స్క్రీన్ రాసుకుంటే మెరుగైన ఫలితం కనిపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలా కొంత సమయం ఇస్తే లోషన్ మన చర్మంలోనికి ఇంకుతుందని చెబుతున్నారు. సన్ స్క్రీన్ 2 సార్లు రాసుకుంటే మంచిదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చెమటలు పట్టిన తర్వాత నీళ్లతో కడుక్కున్న, వస్త్రాలతో తుడుచుకున్న మరొకసారి సన్ స్క్రీన్ రాసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే సన్ స్క్రీన్ లోషన్ను మరో స్క్రీన్ లోషన్తో కలిపి వాడకూడదని బ్రిటన్లోని లిఫ్ట్స్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ ఒక వ్యక్తి చెప్తున్నారు. ఒక క్రీమ్తో మరొక క్రీమ్ని రసాయనాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా చాలా సన్ స్క్రీన్లో జింక్ ఆక్సైడ్ ఉంటుంది. అది ఇతర క్రీముల్లో పదార్థాలతో కలిసినప్పుడు రసాయన చర్యలు లోనై అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా సన్ స్క్రీన్ అతిగా వాడటం కూడా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.